వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి ఆడవచ్చు. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ అండి. అదే వేడి వేడి నేతి బొబ్బట్లు అండి. అసలు బొబ్బట్లు అనగానే నోరు ఊరకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి. కానీ ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాము, లేదా మైదా పిండి హెల్త్కి మంచిది కాదు అనేసి బొబ్బట్లు లేదా స్వీట్ అనగానే కొంచెం దూరం పెడుతున్నాం. కానీ ఇది అలా కాదండి. డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఎన్నైనా హ్యాపీగా తినొచ్చు. అవేనండి గోధుమ పిండితో కొబ్బరి బొబ్బట్లు. అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చేయకుండా ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి బొబ్బట్లు. యాక్చువల్లీ ఏంటంటే నా ఫస్ట్ వీడియో అయిన కొర్రల పాయసం, ఆ వీడియోలో నా సబ్స్క్రైబర్లో ఒకరైన కీర్తి ప్రేమ్ గారు బొబ్బట్లు చేయడం చూపించండి మేడం అన్నారు. సో నేనేంటంటే అది కూడా హెల్తీగా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నానండి. కొర్రల పాయసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో ముందైతే ఈ బొబ్బట్లు ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండితో చేసుకునే కొబ్బరి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది చూద్దామండి. బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని చూడండి, ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ముందైతే ఈ కొబ్బరి బొబ్బట్ల కోసం ఫస్ట్ అయితే గోధుమ పిండిని యూస్ చేస్తున్నాం కదండి. నేను 2 cups ఆఫ్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. దీనిలో ఏంటంటే మనం పిండి కలిపే విధానంలోనే మనకి బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. సో ముందుగా పిండి తీసుకుని దానిలో జస్ట్ అండి ఒక 1 pinch సాల్ట్, అలాగే ఒక 1/2 teaspoon నెయ్యిని యాడ్ చేసి మొత్తం పిండిని కూడా కొద్దిగా వాటర్ని యూస్ చేస్తూ కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలండి. అంటే మనకి బొబ్బట్లు అనగానే మనం మైదా పిండిని యూస్ చేసి ఎక్కువ ఆయిల్లో పెట్టి అలా చేస్తాము. కానీ ఏంటంటే మైదా పిండి కన్నా కూడా హెల్త్ వైజ్ ఆలోచిస్తే మనకి గోధుమ పిండి అనేది చాలా మంచిది. కానీ ఆ బొబ్బట్లకు ఉన్న టేస్ట్ అయితే మాత్రం అస్సలు ఇంక దేనికి రాదండి. దానికి కాంబినేషన్గా ఏంటంటే మనం కొంచెం హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఇవి ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, వీడియోలో చూసినట్టుగా కొద్దిగా వాటర్ని మిక్స్ చేస్తూ మనం పిండిని ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకొని అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా పక్కకు పెట్టి మనకి ఏ సైజులో ఉండలు కావాలి అనేది మనం ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే యాక్చువల్లీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి అని నేను దీనిలోకి కొబ్బరి అనేది యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు అలా వద్దు, మనం ఎప్పుడు బొబ్బట్లో యూస్ చేసే విధంగా పచ్చిశనగపప్పుతో పూర్ణం కావాలి అనుకుంటే మీరు అది కూడా చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలాగా గోధుమ పిండితో ఆ బొబ్బట్లు తయారు చేసుకోవచ్చండి. సో ముందైతే ఈ బొబ్బట్ల లోపలికి స్టఫ్ అయితే తయారు చేసుకుందామండి. ఇదైతే కొబ్బరితో చేస్తున్నానని చెప్పాను కదా. ముందుగా ఏంటంటే 1.5 cup బెల్లం తురుము అనేది తీసుకున్నానండి. మనం స్టవ్ అయితే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం తురుములో కొద్దిగా అండి జస్ట్ కొద్దిగా వాటర్ని యూస్ చేసి బెల్లం కరిగే వరకు మనం కొంచెం కలుపుతూ ఉండాలి. యాక్చువల్లీ ఏంటంటే అండి ముందుగా బెల్లం తురుముని యాడ్ చేయడం కన్నా ముందుగా కొబ్బరి తురుముని మనం జస్ట్ కొద్దిగా ఫ్రై చేయాలండి. ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా, గీ కూడా ఏమి యూజ్ చేయకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొబ్బరిని ఫ్రై చేయాలి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో ముందుగా అయితే కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అయితే 3 cups యూజ్ చేశానండి. అంటే 1.5 cup బెల్లం తురుముకి 3 cups కొబ్బరి అనేది యూజ్ చేశాను. సో చూస్తున్నారు కదండి, బెల్లం అనేది ఈ విధంగా కరిగి కొంచెం బబుల్స్ వస్తున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని దీనిలోకి యాడ్ చేయాలండి. చెప్పాను కదండి 3 cups కొబ్బరి తురుము అనేది యూజ్ చేశాను నేను. ఇది పాకం అంటే లేత పాకం అలా ఏమీ రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా బెల్లం కరిగి మనకి ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడే మనం కొద్దిగా ఈ కొబ్బరి తురుముని యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. అలాగే ఏంటంటే మనం ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేసి కనుక చేస్తే తొందరగా ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదండి, ఈ విధంగా మొత్తం మనం కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఒక 10 to 15 minutesకి ఇదంతా కూడా దగ్గరగా వచ్చేస్తుందండి. సో అలా దగ్గరగా వచ్చినప్పుడు జస్ట్ ఒక 1/2 teaspoon వరకు మనం ఇలాచీ పౌడర్ని కూడా కలిపి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉండలుగా చేయాలి. ఇన్ కేస్ ఏంటంటే ఇది మీకు అవ్వకపోతే, అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం సరిగ్గా రాకపోయినా ఏం టెన్షన్ పడక్కర్లేదండి. కొద్దిగా బెల్లం తురుముని యాడ్ చేస్తే మనకి అది కరిగిన తర్వాత ఇదంతా కూడా ఉండలా అవుతుంది. యాక్చువల్లీ ఈ ఉండల్ని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
సో ఈ విధంగా మనకి అంత దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం ఒకసారి ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇవి ఉండలు చేయడానికి ముందుగా కొద్దిగా వాటర్ని కానీ లేదా గీని కానీ కొద్దిగానే హ్యాండ్స్కి అప్లై చేసుకొని స్లోగా చేస్తూ ఉండాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడు చేయొద్దండి, చేతులు కాలిపోతాయి. సో కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు స్లోగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇది కూడా చాలా ట్రెడిషనల్ స్వీట్ అండి. కొబ్బరి ఉండలు అంటాం కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటాయి. ఆల్మోస్ట్ బయట కూడా 15 days వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం బొబ్బట్లు అనేది ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దామండి. సో మనం కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. వాటిని ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా చేస్తూ ఆ కొబ్బరి ఉండల్ని కూడా దీని లోపల పెట్టి ఆల్మోస్ట్ మనం మొత్తం అంతా కవర్ అయ్యే విధంగా చూసుకోవాలి. యాక్చువల్లీ బొబ్బట్లు చేసుకోవడంలో మెయిన్ పార్ట్ అయితే పిండి కలపడం అండి. పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలపడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఎందుకంటే దీనిలో మనం అసలు ఆయిల్ యూస్ చేయట్లేదు. గీ కూడా జస్ట్ ఒక 1 teaspoon వరకు మాత్రమే యూస్ చేస్తున్నాం, ఎక్కువగా కూడా యూస్ చేయట్లేదు. సో మనకి సాఫ్ట్గా రావాలి అంటే పిండిని మాత్రం చాలా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఏంటంటే మొత్తం ఆ స్టఫ్ని మొత్తం కవర్ అయ్యే విధంగా మనం మొత్తం ఉండగా చేసుకోవాలండి. యాక్చువల్లీ అండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేస్తే నిజంగా ఏంటంటే హెల్తీగా కూడా ఉంటున్నాయి కాబట్టి మీకు మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తాయండి. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు, చాలా టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదండి, ఈ విధంగా అన్ని ఉండల్ని కూడా మనం ఇలాగ లోపల కొబ్బరి స్టఫ్ అనేది పెట్టి అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని ఏంటంటే చపాతీ కర్రతోటి మనం గోధుమ పిండిని యూస్ చేస్తూ ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా అంటే లోపల ఉన్న కొబ్బరి బయటికి రాకుండా ఉండే విధంగా స్లోగా మధ్యలో గోధుమ పిండిని అప్లై చేస్తూ మనం మనకు కావాల్సిన సైజులోకి రౌండ్గా వచ్చే విధంగా తయారు చేసుకోవాలండి. సో చూసారు కదండి, అంటే మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇన్కేస్ మీకు చిన్నగా కావాలి అనుకుంటే ఉండల్ని తీసుకునేటప్పుడే చిన్న సైజ్ తీసుకోండి, లేదా మీడియం సైజ్ కావాలంటే మీడియంగా తీసుకోండి. ఇలా ఏంటంటే ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా గోధుమ పిండిని యూస్ చేస్తూ మనం స్లోగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పైన ఏమన్నా పిండి అనేది ఉంటే కనుక ఇలా కొద్దిగా తీసేసి నెక్స్ట్ కొంచెం ప్యాన్ అనేది మీడియం హీట్లో పెట్టుకుని కొద్దిగా మాత్రమే గీని యూస్ చేస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా అండి మనం ఈ బొబ్బట్లని ఫ్రై చేసేటప్పుడు అంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని 2 sides కూడా కొద్దిగా మాత్రమే గీ అప్లై చేస్తున్నానండి. ఇన్ కేస్ అది కూడా వద్దు అనుకునే వాళ్ళు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా గీని అప్లై చేసుకుంటూ స్లోగా 2 sides మంచి రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అలాగే చెప్తున్నాం కదా, దీనిలో అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా యూస్ చేయలేదండి. హెల్త్ పరంగా చాలా మంచిది. అంటే డైటింగ్ చేసే వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిందని అయితే తినేయచ్చండి. అలాగే ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదండి, అంటే దీనిలో నేను స్టఫ్ అనేది కొబ్బరి ఉండలు పెట్టాను. అలా కాకుండా మీకు శనగపప్పు పూర్ణం కావాలి అనుకుంటే అదే చేసుకుని మీరు స్టఫ్ అనేది పెట్టొచ్చండి. సో మళ్ళీ ఒకసారి నేను మెజర్మెంట్స్ అనేవి చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే 2 cups గోధుమ పిండిని తీసుకున్నానండి. అలాగే 1.5 cup బెల్లం తురుము తీసుకున్నాను. 3 cups కొబ్బరి తురుము అనేది తీసుకున్నాను. దీనిలో చెప్పాను కదా, కొబ్బరి తురుముని ఫ్రై చేయడం అనే క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. సో ముందుగా అయితే బెల్లం తురుము కన్నా ముందు కొబ్బరి తురుముని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదండి, చాలా టేస్టీగా మంచి కలర్ఫుల్గా ఉండే గోధుమ పిండితో కొబ్బరి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇన్కేస్ మీకు లోపల స్టఫ్ కూడా ఎంత బాగా పట్టింది అనేది చూపించడానికే నేను చిన్న పీస్ని కూడా తీసి చూపించాను. స్టఫ్ కూడా చాలా బాగా పట్టిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే వీటిని మరీ చల్లారిపోనివ్వకుండా కొంచెం వేడిగా తిన్నప్పుడే కొంచెం సాఫ్ట్గా ఉంటున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఇంత టేస్టీగా ఉండి గోధుమ పిండితో చేసుకుని హెల్దీ కొబ్బరి బొబ్బట్లను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక్కసారి చెప్తున్నానండి, ఇంత టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ అండి గోధుమ పిండితో చేసుకుని కొబ్బరి బొబ్బట్లను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.